ఒకసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాం. బిగ్ క్లాప్స్. అలాగే వేదికను అలంకరించిన ధ్యానమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇక్కడికి విచ్చేసిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి పిఎంసి 9వ సంవత్సరం వచ్చింది. మరి 8 సంవత్సరాల నుంచి ఈ పిఎంసికి నేను వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ నవకాంత్ గారు, ఆనంద్ గారు, నందాప్రసాద్ గారు మా సెంటర్కి వచ్చారు, జాండ్రపేట హై స్కూల్కి. అప్పుడులో ఎలా ప్రారంభించారంటే షేర్స్ 3 lakhs 1 యూనిట్ అని చెప్పారు. వెంటనే ఓకే అని చెప్పాను. 3 lakhs ఆన్ ది స్పాట్ వాణిశ్రీ గారు, నేను, అంజలి గారు, అక్కడ ఉన్న మెంబర్స్ అందరం కూడా 3 lakhs ఫస్ట్ కట్టేశామండి. ఆ తర్వాత నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు షేర్ హోల్డర్గా. అప్పుడు ఒక 19 లక్షలు 19 లక్షలు అప్పుడు వసూలా చేయటం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ బాపట్ల ఇన్ఛార్జిగా నన్ను శివరామకృష్ణ గారిని ఉంచారు. వారిని మా ఇద్దరిని కూడా బాపట్ల జిల్లాకి ఇన్ఛార్జిగా చేశారు. మరి మాకు కూడా 200 పుస్తకాలు ఇచ్చారు ఈ యొక్క ధ్యాన యజ్ఞానికి. అవన్నీ కూడా కంప్లీట్ చేసి బాపట్ల జిల్లాకి జోలి కార్యక్రమం ద్వారా మేము 7 రోజులు తిరిగాము. 1 లక్ష వచ్చింది. అలాగే సుధాకర్ అని బాపట్ల దగ్గరలో ఉంటారు, ఆయన కూడా ఆ జోలి కార్యక్రమానికి 1 లక్ష వసూలు చేశారు. ఇట్లా అద్భుతంగా పిఎంసికి ఈ డొనేషన్స్ రావటంకి ఎంతో, అంటే ప్రతిరోజు కూడా నో రెస్ట్ అనేది లేకుండా అద్భుతంగా తిరగటానికి మనకి గురువులు ఆ శక్తిని ఇస్తారు. మరి ఈ ఏజ్లో నేను ప్రతిరోజు తిరిగాను మరి ఆ జోలి కార్యక్రమానికి. అద్భుతంగా సేవలు అందిస్తున్నాము. మరి ఈరోజు మనకి అంబాసిడర్స్గా స్టేజ్ మీదకి వచ్చారు కదా. అంబాసిడర్ అంటే 50,000 సంవత్సరానికి వాళ్ళు సొంతంగా ఇవ్వటం కానీ లేకపోతే వసూలు చేయటం కానీ అని చెప్పారు కదా. మరి నాకు ఫస్ట్ నుంచి బాలకృష్ణ గారు, ఆనంద్ గారు వచ్చారు చీరాల సెంటర్కి. వచ్చినప్పుడు నాకు ఇదే మెసేజ్ వస్తుందండి. మనకి మొన్న సినిమా ఎంతమంది చూశారనుకున్నారు? 1,00,000 మంది చూశారు కదా. సినిమా 1,00,000 మంది చూశారు కదా. 1,00,000 మంది ఇంటూ 100, ప్రతి ఒక్కరు కూడా నెలకి 100 రూపాయలు ఇస్తే 1,00,000 ఇంటూ 100 నెలకి 1 కోటి రూపాయలు పిఎంసికి వస్తుంది. అద్భుతమైన చిన్న చిన్న బొట్టు కలిస్తే మహాసముద్రం అవుద్దన్నట్లు 100 రూపాయలతోటి ఎంత అమౌంట్కి తీసుకెళ్ళచ్చో ఇది ఒక మెసేజ్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఫోన్పే చేయటానికి చేత కాకపోతే పక్క వాళ్ళ యొక్క సహకారం తీసుకొని ప్రతి నెల కూడా ప్రతి ఒక్కరూ 100 రూపాయలు పిఎంసికి హెల్ప్ చేయాలని నాకు మెసేజ్ వచ్చింది. అది అందరూ కూడా పాటిస్తారని కోరుకుంటున్నాను. నేను బిగిన్ చేశాను 100 రూపాయల ప్రోగ్రాం బిగిన్ చేసి నా వంతుగా పిఎంసికి 5,000 పంపిస్తున్నాను. అట్లా ప్రతి ఒక్కరు కూడా చేస్తే ఇది ఎంతో ముందుకు వెళ్తుంది.